హాయ్ అండి. ఇంకా ఈ రోజు నుంచి నేను వీడియోస్ జాగ్రత్తగా పెట్టాలి. అదే అండి మా వారు చూస్తారని కొంచెం టెన్షన్‌తో, భయంతో నిన్నటి నుంచి మా వారు అని అదే టాపిక్‌తో ఉన్నాను. ఇంకా టాపిక్ మార్చేస్తాను. పొద్దున 5:30కి లేచిన, 5కి అలారం పెట్టుకున్నాను గానీ 5:30కి లేచిన. తొందరగా పని చేసుకుందామని 10 వరకు కంప్లీట్ చేసుకుందాం అనుకున్నాను గానీ అస్సలు కాలేదు. ఎందుకంటే నేను సింక్‌లో గిన్నెలు మొన్న నైటు గిన్నెలు తోమితే పొద్దున ఉండవేమో అనుకున్నా. మళ్ళీ పిల్లలెళ్ళాక మళ్ళీ సింక్ నిండిపోయింది. ఇంకా నాకు చిరాకొచ్చేసి నిన్న నైట్ తోమొద్దని ఇంకా అలానే పెట్టేసిన. సింక్ నిండిపోయి బయటకొచ్చేసినాయి గిన్నెలు. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి కిచెన్‌లో వంట పని ఈ టాపిక్ తప్ప ఇంకా వేరే ఏముండదు. సర్లే నేను ఇంకొంచెం టాపిక్ చేంజ్ చేస్తాను. ఈరోజు 31st కదా, స్కూల్‌లో సెలబ్రేషన్స్ అని మా బాబేమో 100 రూపీస్ పట్టుకెళ్ళాడు. పాపేమో స్టూడెంట్స్ అందరూ ఒక్కొక్క ఐటెం తీసుకురావాలని అనుకున్నారట. ఒకరు బిర్యానీ, ఒకరు చికెన్ కర్రీ, ఒకరు పూరి. నాకు మాత్రం ఈజీదే వచ్చింది. పకోడీ అంటే క్యాబేజ్ పకోడీ. బజ్జీ అన్నారు, మిరపకాయ బజ్జీ. అది లేట్ అవుతుందని నేను క్యాబేజ్ పకోడీ, ఆలు బజ్జీ చేసిన. బాక్స్లో పెట్టి పంపించిన తర్వాత ఇంట్లో పని చేసుకునేసరికి అలా 11 అయింది. సరే ఈరోజు ఇయర్ ఎండింగ్ కదా, అందరూ ఒకటి అడుగుతారు. అదే అండి, నీ నెక్స్ట్ న్యూ ఇయర్ నీ రిజల్యూషన్ ఏంటి అని అడుగుతారు కదా, ఆ టాపిక్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అదే అండి, నా రిజల్యూషన్ ఏంటా అనేది చెప్తాను. నన్ను మీరు అడగకపోయినా నేను చెప్తాను. ఎప్పుడు నేను రిజల్యూషన్ అనేది ఫాలో అవ్వలేదు, ఈసారి మాత్రం అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.